తీసావా? తీస్తా. హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేను ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా చాలా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణ ఇన్ కొరియా. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు కృష్ణప్రియ. ఇంకా ఈరోజు ఈ వీడియో ఏంటంటే స్ట్రీట్స్లో తిరిగాము అవన్నీ చూపిస్తానని చెప్పాను కదా, కొంతవరకు అయితే చూపిస్తాను. అండ్ ఇక్కడ లోకల్ మార్కెట్ కూడా మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇక్కడ కొత్తగా ఇండియన్స్ వచ్చారు. ఒక 1 month అవుతుంది, పక్కనే బిల్డింగ్లో ఉంటారని చెప్పాను కదా. సో తను నేను ఇద్దరం కలిసి అయితే వెళ్ళాము. అంతకు ముందు కూడా వెళ్ళాము, బట్ ఆ వీడియో అయితే కాదు ఇది నిన్న తీసిన వీడియోనే. నా దగ్గర ఫుటేజ్ అయితే చాలానే ఉండిపోయింది. తనతో పాటు కలిసి బయట స్ట్రీట్స్లో తిరిగిన ఫుటేజ్ అది 2 videos అవుతుంది. అండ్ సోల్ వెళ్ళక ముందు షాపింగ్, సోల్ వెళ్ళిన తర్వాత అక్కడ టైం స్పెండ్ చేసింది, అసలు అంతా చాలా ఉంది. 1 by 1 ఒక్కొక్కటి మెల్లగా అప్లోడ్ అయితే చేసుకుంటూ వస్తాను. ఇంతకుముందు వీడియోలో కూడా ఆల్రెడీ మెన్షన్ చేశాను, డైసోలో అసలు ఊళ్ళకి సంబంధించిన నీడిల్స్ అయితే పెద్దగా దొరకట్లేదని. సరే వాటి కోసం వెతుకుతూ ఇక్కడైతే మాకు మొత్తం షాపే కనపడింది. ఇందులో అంతా ఊల్ ఉంది, బ్యాగ్స్ తయారు చేస్తున్నారు అక్కడే కూర్చొని. అట్లాగే నీడిల్స్ కూడా చాలా ఉన్నాయి వాళ్ళ దగ్గర. అవే చూస్తూ కాసేపు అయితే అక్కడే ఉండిపోయాము. ఇవన్నీ మా అమ్మ లేదు బలేగా. ఈ షాప్ ఏంటంటే పక్కా లోకల్ షాపు. దీంట్లోకి కార్డ్స్ అయితే నాట్ అలౌడ్ అనమాట, ఓన్లీ క్యాష్ అయితేనే తీసుకుంటారు. అండ్ రేట్ కూడా వాళ్ళకి నచ్చినట్టుగా చెప్తున్నారు. ఒక్కొక్క నీడిల్ 2000 అని, 3000 అని, 7000 అని ఇట్లా అయితే ఉన్నాయి. మంచిగా లోకల్ లాంగ్వేజ్ వచ్చి బార్గెన్ చేసేవాళ్ళు ఉంటే ఇంకా మనకి చాలా బెటర్గానే వస్తాయి అనిపించింది నాకు. బయట స్ట్రీట్స్లో దట్టు ఇంత చల్లటి క్లైమేట్లో తిరగాలి అని అంటే మంచిగా వేడిగా ఏదైనా తింటూ కానీ తాగుతూ కానీ నడుస్తూ ఉంటే చాలా బాగుంటుంది కదా. సో అలా అని చెప్పి నేనేమో చెర్రీ హైబిస్కస్ టీ తీసుకున్నాను, తను లెమన్ జింజర్ టీ తీసుకుందనమాట. నేను చెర్రీ హైబిస్కస్ టీ తాగడం అయితే ఇదే మొదటిసారి, కానీ టేస్ట్ అయితే భలే ఉంది. కాకపోతే కొంచెం అంత స్వీట్ కొంచెం కాస్త నాకు ఎక్కువగా అనిపించింది. స్టార్టింగ్ ఒక హాఫ్ వరకు అయితే తాగలము, ఇంకా మిగిలిన హాఫ్ అయితే ఎక్కించుకోవాలన్నమాట, అంత స్వీట్ తాగలేక. రకరకాలు బంచులు మనం ఊలు కూడా అడిగి ఉండాల్సింది ఊరికే రేట్ కోసం. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఇదిగో లోకల్ మార్కెట్కి అయితే వచ్చేసాము. బయట నుంచి చూడటానికి ఇలా ఉంటుంది. లోపల మనకి ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్ని రకాలని చెప్పను కానీ బట్ మినిమం అయితే ఉంటాయి. అండ్ మిగతా మాల్స్లో అలాగే కింద లాటెలో, హోమ్ ప్లస్లో ఇట్లా కంపేర్ చేసుకుంటే నాకు ఇక్కడ కాస్ట్ అయితే తక్కువగా అనిపించింది. ఇది 12,000 అంట, ఇది ఏమో 20 అంట. ఇక్కడ కూడా అన్నీ తక్కువ అని చెప్పను, బట్ ప్రైస్ అయితే మనం కంపేర్ చేసుకొని చాలా వరకు ఐటమ్స్ అయితే కంపారిటివ్లీ ఇంటర్నేషనల్ మార్కెట్స్ కంటే ఇక్కడ తక్కువగానే ఉంటాయి. అవి కంపేర్ చేసుకొని మనం తీసుకుంటే మనం సేవ్ అవుతాం అనమాట. ట్రై చేసింది ఇట్లా చెప్తాక ఇవన్నీ నాన్ వెజ్. ఇది వచ్చి స్వీట్ పొటాటో, ఇది స్వీట్ పొటాటో, ఇది వచ్చి క్యారెట్, స్వీట్ పొటాటో అవి. ఓకే, ఇది కూడా ఆకు, ఇది ఆకు. లోపలేం మరి స్టఫింగ్, ఇదేమో మిర్చి, ఇది స్ట్రీమ్స్ అట్లా. ఇదిగో చూసారు కదా,
చిలకడ దుంపలతో బజ్జీలు కూడా వేసేస్తున్నారు. అట్లాగే ఒక ఆకు ఉంటుంది, అది వీళ్ళు ఒట్టి ఆకుతోటి రైస్ లోపల పెట్టేసుకొని అలా తినేస్తున్నారు. లేదంటే ఆ ఆకులతోటి ఏదో బజ్జీలాగా కూడా వేశారు. అవేంటో నేనైతే ట్రై చేయలేదు. వెజ్ నాన్ వెజ్ కూడా సెపరేట్ ట్రేస్లో అయితే పెట్టారు. ఈసారి నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మాత్రం అవి ట్రై చేస్తాను, ఖచ్చితంగా ట్రై చేస్తాను. బేసిక్గా ఇట్లాంటి ఫుడ్స్ ట్రై చేయటం అంటే నాకు చాలా భయం. కానీ ఈసారి ఆ ఆకుతోటి బజ్జీ చేశారు కదా, అది ఎట్లా ఉందో ట్రై చేసి చెప్తాను. రైస్తో చేస్తారా? రైసేనా? ఏమో నాకు గట్లేదు కదా. నువ్వు ఫస్ట్ చూసి తమలపాకాలని అనుకున్నావు, అది అందులో రైస్ పెట్టుకొని రోడ్ చేసుకొని. ఆహా, దీంట్లో తక్కువ బట్టలు. ఇది క్లోజ్డ్. లోకల్ మార్కెట్ అయినా కూడా ప్రతి షాప్ ముందు, షాప్ లోపల చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఈవెన్ మీట్ షాప్స్లో కూడా ఫిష్ కట్ చేసి పెట్టే దగ్గర కూడా చాలా నీట్గా ఉంది. అంత నీట్గా మెయింటైన్ అయితే చేస్తున్నారు. ఇప్పుడు వచ్చాం కదా, దీంట్లో బట్టలు తక్కువగా ఉంటాయంట. సో సరే, ఏం తక్కువగా ఉంటాయో ఒకసారి చూద్దామని చెప్పి లోపలికి వచ్చాము. పెద్ద పెద్ద డిషెస్ అయితే ఉన్నాయి అక్కడ. ఇక్కడ లోకల్ షాప్స్ అయినా కూడా ఒక షాప్లో ఉన్న రేటు ఇంకొక షాప్లో అయితే ఉండట్లేదు. షాప్కి మళ్ళీ రేట్ అయితే మారిపోతుందనమాట. సో మనం తిరిగి ఎత్తుక్కొని మరీ పర్చేస్ చేస్తే గనక అప్పుడు మనకి బెనిఫిట్ ఉంటుంది. లేదు అనంటే మనం బయట తీసుకున్న ఒకటే, ఇట్లా లోకల్ మార్కెట్లో తీసుకున్నా కూడా ఒకటేలాగా అనిపిస్తుంది. ఇక్కడ బూట్స్కి ప్రైస్ అయితే కంపేర్ చేస్తున్నాను. బూట్స్ లాస్ట్ వీక్ తీసుకున్నాం అనమాట. అవి నా సైజు బూట్స్ వచ్చేసి 20,000కి తీసుకున్నాను, 20,000 వాన్స్కి తీసుకున్నాను. బట్ ఇప్పుడు చూపించిన ఆ సైజు, అంటే మా సంస్కృతి సైజ్ అనుకుంటా, ఆ సైజు బూట్స్ వచ్చేసి 22,000 ఉన్నాయి. సో అదే కంపేర్ చేస్తున్నాను ఇక్కడ. నిజంగానే క్లోతింగ్ సెక్షన్ కూడా అంతా బాగుంది. ఇవన్నీ ఒరిజినలో కాదో నాకైతే అర్థం కాలేదు, కానీ అన్ని బ్రాండ్స్లో ఉన్నాయి. అండ్ ప్రైసెస్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి అనమాట. ఒకదానికి అసలు సంబంధమే లేదు. ఇప్పుడు ఇది చూపించింది అయితే 20,000 వాన్స్ అయితే ఉంది, 15,000 కొన్ని, అట్లా ఆ రేంజ్లో అయితే ఉన్నాయన్నమాట. ఈ రోజుతోటి 2024 అయితే వెళ్ళిపోబోతుంది కదా. సో ఆఖరి రోజు, ఈ సంవత్సరంలో ఆఖరి రోజు. ఈ సంవత్సరం మీ అందరికీ ఎలా గడిచింది? అనుకున్న పనులన్నీ పూర్తయిపోయాయా? లేదంటే అనుకోకుండా ఏమైనా పనులు మొదలుపెట్టి అందులో సక్సెస్ సాధించారా? లేదంటే ఇంకా నడుస్తుందా? మీకు ఎట్లా అనిపించింది ఈ సంవత్సరం అనేది నాకైతే కింద కామెంట్ చేయండి. అలాగే 2025వ సంవత్సరం వస్తుంది కదా, కొత్త సంవత్సరంలో మీరు ఎట్లాంటి పనులు చేయాలనుకుంటున్నారు, మొదలు పెట్టాలనుకుంటున్నారు, ఏమవుదాం అనుకుంటున్నారు, ఎలాంటి ఆలోచనలతోటి ముందుకెళ్దాం అనుకుంటున్నారు? సో మీ సక్సెస్ సాధించాలి, సక్సెస్కి దగ్గరగా వెళ్ళాలి అనంటే ఎలాంటి డెసిషన్స్ అయితే తీసుకుంటున్నారు, అవి కూడా నాకు కింద కామెంట్ చేయండి. నాది 2024 సంవత్సరం అయితే మొత్తం అంతా అనుకోకుండానే జరిగింది. ఏ పని మొదలుపెట్టినా నేనైతే అనుకోలేదు, అన్ప్లాన్డే మొత్తం కూడాను. బట్ మొదలుపెట్టిన పని అలా అని సక్సెస్ అయిందని చెప్పలేను, అలా అని ఫెయిల్యూర్ అని కూడా అనలేను. అలా వెళుతూ ఉంది, సజావుగా సాగుతూ ఉంది అని అంటారు కదా, అలా వెళుతుంది అనమాట. బట్ ఫైన్, ఐ హోప్ 2025లో కూడా ఇంకా మంచిగా, ఇంకా బెటర్గా జరగాలని నేను కూడా కోరుకుంటున్నాను. అండ్ మీ థాట్స్ ఎట్లా ఉన్నాయి, మీరు ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారు నాకు కింద కమెంట్ చేయండి. ఇటు చూపికవే 3 to 5. This type of needles how much? ఇవి తీసుకో, అవి స్టీల్ ఉంటాయి కదా.
ఫస్ట్ ఒక వూల్ షాప్ కనపడింది అని చెప్పి దాంట్లో 2 నీడిల్స్ అయితే పర్చేస్ చేశాను అక్కడ. బట్ ఇక్కడ ఇంకొక షాపు అంతకంటే పెద్దగా ఉంది. సో ఇక్కడ కూడా చూస్తున్నాను, ప్రైసెస్ అయితే కంపేర్ చేస్తున్నాను. ఇక్కడ స్టెయిన్లెస్ స్టీల్ నీడిల్స్ కూడా కనిపించాయి నాకు. సో అవైతే తీసుకున్నాను. అయిపోయిందా? క్యారెట్స్ కొనుక్కుంటారా? క్యారెట్స్ ఇక్కడ దేనికి కాడలేదయ్యా. ఇక్కడ ఎక్కడ కాలేదు. ఎన్హెచ్కి వెళ్ళే పని ఉందారా మళ్ళీ ఏమన్నా? వెళ్దామా? ఈ బుజ్జు కుక్కలు చూడు. ఏ 2 ఒకటే బ్రీడు. నడుచుకుంటూ వస్తారా డైజోకి? మార్కెట్ టాప్ మార్ట్. ఇందులో కాస్త తక్కువ ప్రైసెస్, ఐ మీన్. అండ్ డైసోకి అవతల పక్కన ఇప్పటి వరకు లోకల్ మార్కెట్ చూసాం కదా, ఈ డైసోకి యువతల పక్కన అనమాట. ఇంకొంచెం ఆపోజిట్ సైడ్ రాగానే 2 మార్ట్స్ అయితే ఎదురు బదురు ఉంటాయి అనమాట. సో అందులో ఒకటి టాప్ మార్ట్, ఇంకొకటి ఇదేం మార్ట్ నాకు సరిగా గుర్తులేదు పేరు. సో దీనికైతే వచ్చాము. ప్రైజెస్ కంపేర్ చేద్దామా? కంపేర్ చేయొద్దా? చైనా? ఓకే ఓకే. 9,000. అదే చూస్తున్నా. అదే నిన్న ఇయే టమాటాలు ఇప్పుడు తీసుకోలే మనం. 10,000 అంది, ఇదేమో 14,000 ఉంది. అంటే 10 టమాటాలు ఉన్నాయి అందులోను. ఇప్పుడు తీసుకోలే మనం పాలకూర దగ్గర. వరుస పెట్టి ఇక్కడైతే నేను అన్ని ప్రైసెస్ అయితే కంపేర్ చేస్తున్నాను. స్ట్రాబెర్రీస్ దగ్గర నుంచి గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, స్పినాచ్, కొత్తిమీర, టమాటాలు, ఫ్రూట్స్ అన్నీ కంపేర్ చేస్తున్నాను అనమాట. సో నాకు అర్థమైంది ఏంటి అంటే, ఇక్కడ ఎత్తుక్కొని ఎక్కడ తక్కువకి ఏది వస్తున్నాయో పర్టికులర్గా అక్కడే తీసుకోవాలనిపించింది. ఫైనల్గా అన్నీ ఒకే చోట తీసుకోకూడదు, అలా తీసుకుంటే మనం లాస్ అవుతాము, ఎక్కువ పెట్టేసినట్టే అవుతుంది. అండ్ నన్ను నా వీడియోస్ని సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎన్ని థ్యాంక్ యూలు చెప్పుకున్నా తక్కువే. అంత బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా ఎలా చేయండి అని మంచి మంచి సజెషన్స్ కూడా ఇస్తున్నారు. నేను తప్పకుండా మీరిచ్చే ప్రతి సజెషన్ని నేను తప్పకుండా తీసుకుంటానండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఎవ్రీవన్. అండ్ పర్సనల్గా కూడా చాలా బాగా మెసేజ్ చేస్తున్నారు. మీరు ఇంకా వీడియోస్ లెంత్ పెంచండి అని చెప్తున్నారు. నేను కూడా లెంత్ పెంచడానికే ట్రై చేస్తానండి. బట్ ఉన్నదాన్ని సాగదీసి చెప్పడం కంటే ఎంత ఉందో అంత చెప్పటమే బెటర్ అని నా ఉద్దేశము. ఇప్పుడు బయటికి వెళ్ళినా కూడా ఒక చిన్న మ్యాటర్ని నేను అంత పొడిగించి నేనైతే చెప్పలేను. సో ఎక్కువ నా దగ్గర కనుక వీడియో కంటెంట్ ఉంది అని అంటే నేను మోస్ట్లీ పెద్ద పెద్ద వీడియోస్ పెట్టడానికి ఫ్యూచర్లో నేను తప్పకుండా ట్రై చేస్తానండి. వీడియో అయితే ఇక్కడతో అయిపోలేదు, ఇంకా కంటిన్యూషన్ ఉంది. సో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఐ మీన్ నెక్స్ట్ ఫ్రైడే వీడియో చేస్తాను కదా. ఇది ఆరెంజ్ లెమన్ రాడిష్ ఊరబెట్టిన. సో ఈ వీడియో ఎలా అనిపించింది? వీడియో నచ్చిందా? వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, నా ఛానల్ని ఇంకా
ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కృష్ణ ఇన్ కొరియా. థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్. అండ్ ఇయర్ అయిపోతుంది కదా, సో అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్ అండి. నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ కూడాను. బాయ్ బాయ్.